హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగుని. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. చూడండి, మనం ఇప్పుడు చూడబోతున్నాం ఎర్రర్ ఫంక్షన్. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. చూసేద్దాం. కొన్ని ఉన్నాయి దీనిపైన మనకు ప్రాబ్లమ్స్ అనేవి, కానీ చాలా కంటెంట్తో వినాల్సి ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాయి, కన్ఫ్యూజ్ పడుతుంది ఇది. చూడండి, ఎర్రర్ ఫంక్షన్ సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. ద ఎర్రర్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై ER(f of t). ఓకే, సో ద ఎర్రర్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై ER(f of t). ఎర్రర్ ఫంక్షన్ అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ స్మాల్ ఎఫ్ అన్న పెట్టండి, క్యాపిటల్ ఎఫ్ అన్న పెట్టండి, ఆర్ ER(f of t). అండ్ ఇట్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్, దీని ఫార్ములా చూద్దాం. సో ER(f of t) ఈజ్ ఈక్వల్ టు 2 divided by √π ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to t e⁻(x² into dx ఫార్ములా. ఓకేనా, ఇది అనమాట ఫార్ములా. ఇది మనకి ఎర్రర్ ఫంక్షన్. సో ఎర్రర్ ఫంక్షన్ అని అర్థం అనమాట. ఇది ఫార్ములా నేర్చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నోట్ డిస్కస్ చేద్దాం. నోట్ డిస్కస్ చేసుకున్న తర్వాత దీనిపైన ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. చూడండి, నోట్ e⁻(x) ఫార్ములా ఏంటంటే, సో 1 - x divided by 1 factorial ప్లస్ x² divided by 2 factorial మైనస్ x³ divided by 3 factorial ప్లస్ అండ్ సో ఆన్ అనమాట. ఈ విధంగా వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఇప్పుడు x ఉంది కదా, సరిపోయింది. ఇక్కడ x ఉంటే ఇక్కడ x² x³ అని వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు మనకు x² అని ఉంది, ఇక్కడ e⁻(x² అని ఉంది. ఇక్కడ x ఉన్న చోట వచ్చింది, ఇలాగే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ x ఉన్న చోట x² ఉంది కాబట్టి ఇక్కడ కూడా x² పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ చూడండి, x ప్లస్లో x² పెట్టండి. ఇదే ఫార్ములానే, దీనిలోంచే ఇది రాస్తున్నాను, కన్ఫ్యూజ్ పడద్దండి. ఇక్కడ x ఉంటే ఇక్కడ x² ఉంది, x ఉన్న చోట్లలో x² పెట్టేసేయండి. ఈ విధంగా మారిపోతుంది, అంతే. ఏం పెద్ద తేడా అయితే ఏం లేదు. ఓకే, సో e⁻(x² ఈజ్ ఈక్వల్ టు 1 - x² divided by 1 factorial ప్లస్ x⁴ divided by 2 factorial మైనస్ x⁴6 divided by 3 factorial ప్లస్ అండ్ సో ఆన్. ఇది. ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్, ప్రూవ్ దట్ లాప్లాస్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ f of √t ఇక్కడ. ఓకే, సో f of √t ఈజ్ ఈక్వల్ టు 1/p ఇంటూ p+1 అన్నాడు. అండ్ హెన్స్ డిడ్యూస్ దట్ L of t ఎర్రర్ f of 2√t ఈజ్ ఈక్వల్ టు 3p + 8 divided by p² into p+4 whole power 3/2 అయితే ఉంది. కన్ఫ్యూజ్ పడద్దు ఏమి ఏంటనేది. సో కొంచెం నిదానంగా నేర్చుకోండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది, మీరైతే కన్ఫ్యూజ్ పడద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, వాడు ఏమన్నాడంటే, ఓకే, సో ప్రూవ్ దట్ అనేసి ఈ విధంగా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఫంక్షన్ ఇక్కడ ER(f of √t) ఉంది. దీనికి మనకి ఇక్కడ లాప్లాస్ అనేది అప్లై చేసినట్టయితే ఈ విధంగా అయిపోయింది అనమాట. ఇది మనకు చూపించాలి ఫస్ట్ ఇది. ఓకే, ఇది మీరు ఫార్ములా టైప్గానే తీసుకోండి, లేదు ప్రాబ్లం టైప్గానే తీసుకోండి, మీ ఇష్టం ఎలాగని తీసుకోండి. మరి దీన్ని యూజ్ చేస్తే ఇక్కడ చూడండి, అండ్ హెన్స్ డిడ్యూస్ దట్ అనేసి దీని వాల్యూ చూపించమంటున్నాడు. ఇది అనేసి ఈజీగా చూపించేద్దాం. ముందుగా ఇదైతే ప్రూవ్ చేద్దాం, ఫార్ములా అన్నట్టు ఇది ప్రూవ్ చేద్దాం. చూడండి, ఆన్సర్ గివెన్ దట్ మనం ఏం కనుక్కోవాలి, ER(f of √t) అనేది దీని వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఇది ఈ విధంగా రాసుకోవడం జరిగింది. బై డెఫినేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ ప్రకారంగా మనకు ఇది ఉంది ఫార్ములా. ఓకే, సో ఇది అనేది అప్లై చేస్తున్నాయి ఇక్కడ. ఈ విధంగా అయిపోయింది, అంటే అదే రాసిన ఇక్కడ. ఓకే, ఇది అంటే మనకి ఇక్కడ ఎర్రర్ ఫంక్షన్ ఈ విధంగా. ఇక్కడ మనకు f of t, ఇక ఫార్ములా పరంగా f of t ఇక్కడ చూసుకున్నట్టయితే, కొంచెం పరంగా చూసినట్టయితే ఇక్కడ మనకు f of √t ఉంది ఫంక్షన్ ఏదైతే ఉందో అది. ఓకే, సో ఇక్కడ మనకు f of t ఈజ్ ఈక్వల్ f of √t అయితే అయిపోయింది అనమాట. కాబట్టి ఫంక్షన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, అప్పుడు మనకు ఏముంది, t ఉన్న ప్లేస్లో √t అయితే పెట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ √t ఉంది కాబట్టి మనకి ఇక్కడ దీని పరంగా చూసుకున్నట్టయితే t ఉన్న చోట √t పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, సో అది మనకు చూద్దాం ఏ విధంగా అవుతుందంటే ఇది. సో ఎర్రర్ f of √t ఈజ్ ఈక్వల్ టు 2 divided by √π ఇంటిగ్రేషన్ 0 to √t అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకు e⁻(x² అంటే ఫార్ములా తెలుసు మనకు, ఇంతకుముందే మనము నోట్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇదే ఎత్తుకొచ్చి రాజేస్తాను. చూడండి, ఇక్కడ రాజేస్తాను ఇంటూ dx. అర్థమైంది ఇది. సో ఇది అనమాట మనకి ఏం కావాలి, ఎర్రర్ f of √t కావాలి. ముందు ఇది చూస్తున్నాం మనం ఇక్కడ, డెఫినేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ రాసుకొని దీనికి ఇక్కడ మనకు ఈ విధంగా రాసుకోవడం జరిగింది. మళ్ళీ మనకు L అనేది అప్లై చేద్దాం, మళ్ళీ చేసుకుంటే మళ్ళీ L అనేది కూడా అప్లై చేసేద్దాం. ఇక్కడ చేస్తే బోత్ సైడ్స్ చేయాలి, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇక్కడ మనకి ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ
ఇక్కడ వచ్చేసి మనము ఇంకా మనం ఇంతకన్నా ఏం చేయలేము కాబట్టి ఇంకా ఇంటూ డిఎక్స్ అని ఉంది, ఇంటిగ్రేషన్ ఇంటూ డిఎక్స్ అయితే ఈ విధంగా ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది దాని అయితే అప్లై చేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకే, అర్థమవుతుందా మీకు? ఇది ఇక్కడ ఇంటిగ్రేషన్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ అయిపోతుంది. సో ఎక్స్ మనకు టోటల్గా ఇక్కడ లిమిట్స్ అయితే రాసేద్దాంలేండి టోటల్గా. ఓకే, ఇక్కడ 1 మరి నెక్స్ట్ మైనస్ మళ్ళీ ఇంటిగ్రేషన్ x² డివైడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డిఎక్స్ అంటే ఇక్కడ మనం కాన్స్టెంట్లు ఏమైనా ఉన్నా బయట రాస్తాం. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అన్నా 1/1 ఫ్యాక్టోరియల్ అన్నా ఇంకా 1 ఇంకా టోటల్ బయట రాసినట్టయితే ఇంకా ఇంటిగ్రేషన్ x² ఇంటూ డిఎక్స్ అంటే x³ డివైడెడ్ బై 3 అయితే అయిపోతుంది. అర్థమైందే. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ దీనికి అప్లై చేద్దాం. ఇంకా 1/2 ఫ్యాక్టోరియల్ అనేది కాన్స్టెంట్ బయట పెట్టేస్తాము. సో ఇంటిగ్రేషన్ x⁴ ఇంటూ డిఎక్స్ అంటే x⁴ డివైడెడ్ బై 5. ఇక్కడ కూడా అంతే -1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ సో ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ x⁴ అంటే మనకు x⁴ డివైడ్ బై 7 అయితే అయిపోతుంది అనమాట. ఇది ఇంకా లిమిట్స్ వచ్చేసి 0 to √t మనకు తెలిసిండేది. ఇంకా అప్లై చేద్దాం ఇక్కడ. ఓకే, సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది అప్లై చేద్దాం. ఒకేసారి రాసేస్తాను ఇక్కడ. ఓకే, ఎక్స్ ఉన్న చోట మనం ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ కట్ చేసిండేది కాబట్టి లిమిట్స్ కూడా ఎక్స్ ఉన్న చోట ఒక్కటే అప్లై చేయాలి, ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయొద్దు. ఓకే, సో ఇక్కడ మనకు 2/√π ఇంటూ ఇక్కడ అప్లై చేస్తాను. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ ఉంది కాబట్టి టోటల్ ఇక్కడ మనకు టోటల్ ఎక్స్ కానీ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం టోటల్గా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది డైరెక్ట్ అప్లై చేసేద్దాం ఆ విధంగా. ఓకే, సో √t - 0 మైనస్ ఇంకా ఇక్కడ కూడా ఎక్స్ ఉంది అంటే మనకు √t - 0 హోల్ పవర్ 3 డివైడెడ్ బై 3 ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ మనకు 1/5 అనేది బయట రాసేసాను లేండి. ఓకే, ఇక్కడ అప్లై చేసేసాను లిమిట్ అనేది. సో ఇక్కడ మనకు √t - 0 హోల్ పవర్ 5 నెక్స్ట్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 బయట రాసేసి ఇక్కడ ఈ విధంగా. సో x⁴ ఇక్కడ మనకంటే ఇక్కడ లిమిట్ అప్లై చేసినట్టయితే √t - 0 హోల్ పవర్ 7 అయితే ఉంది. అండ్ సో ఇంకా అలాగే వస్తానే ఉంటుంది అనమాట. మీరు కావాల్సింటే రాసుకుంటారేమో రాసుకోండి, చాలు ఒక 3 చాలు, యాక్చువల్గా 3 చాలు. ఇంకా నేను 4 తీసుకున్నా. ఇక్కడ నీట్గా రాయండి. ఇంకా √t మైనస్ ఇక్కడ √t హోల్ క్యూబ్ డివైడ్ బై 3 ప్లస్ అదేవిధంగా 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఇక్కడ √t హోల్ పవర్ 5 ఇక్కడ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఇంకా ఇక్కడ √t హోల్ పవర్ 7 అండ్ సో ఆన్ అనమాట. ఈ విధంగా అయిపోయింది. మనం రూట్ని ఏ విధంగా రాసుకోవచ్చు చెప్పాలి మీరు. రూట్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే పవర్లో 1/2గా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, 1/2 ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి √tని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే t⁴1/2గా రాసుకోవచ్చు. ఇంకా హోల్ పవర్ 3 ఉంటుంది. a⁴m హోల్ పవర్ n అంటే a⁴m × n అనేది చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, సో t⁴3/2 అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు t⁴5/2 అవుతుంది, ఇక్కడ మనకు t⁴7/2 అవుతుంది. ఓకే, సో ఎందుకు ఇలా రాసుకున్నాం అనేది కూడా చెప్తానులేండి. ఇప్పుడు మనకు ఈ విధంగా అయిపోయింది నీట్. ఇంకా నా అప్లయింగ్ ల్యాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, అందుకని ఇక్కడ మనకు ల్యాప్లాస్ అప్లై చేయాలి ఇక్కడ. అర్థమైందా? సో ఇక్కడ మనకు ఇది వాల్యూ కావాలి మనకు కాబట్టి ల్యాప్లాస్ అనేది అప్లై చేస్తాను. ఇక్కడ అప్లై చేస్తాను, చేస్తే బోత్ సైడ్స్ చేయాలి. సో కాబట్టి ఈ విధంగా అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఎర్రర్ ఫంక్షన్ f(√t) ఈజ్ ఈక్వల్ టు 2/√π ఇంటూ ఇంకా ఎల్ అనేది దానికి అప్లై చేస్తాను ఇంకా. ఓకే, సో t⁴1/2 ఇక్కడ 2/√π అనేది కాన్స్టెంట్ బయట పెట్టేసాను టోటల్గా. ఎల్ దానికి అప్లై చేసుకుంటే వెళ్ళిపోయాను అనమాట. చూడండి ఇక్కడ మనకు L(t⁴1/2) అయితే ఉందన్నమాట. ఈ విధంగా మనకు తెలుసు కదా L(t⁴n) ఫార్ములా ఏంటి మనకు. ఇక్కడ మనకు వచ్చేసి చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందంటే మనకు ఇక్కడ n అనేది ఇక్కడ మనకు p/q ఫామ్ అయిపోయింది. సో కాబట్టి మనకు Γn+1 డివైడెడ్ బై p⁴n+1 అనేది ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఫార్ములా. ఓకే, అందుకని ఇక్కడ వస్తుంది కాబట్టి టీలలోనే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ల్యాప్లాస్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఈ విధంగా రాసుకోవడం జరిగింది అనమాట. పైన పవర్లో 1/2 ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఓకే, ఎల్ అనేది దానికి అప్లై చేశాను. సో L(t⁴1/2) -1/3 కాన్స్టెంట్ బయట పెట్టేసాను. L(t⁴3/2) నెక్స్ట్ ప్లస్ 1/5 × 2 ఫ్యాక్టోరియల్ బయట పెట్టేసాను. L(t⁴5/2) -1/7 × 3 ఫ్యాక్టోరియల్ బయట పెట్టేసాను. L(t⁴7/2) ప్లస్ ఆన్ సో ఆన్ అలాగే వచ్చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ అప్లై చేసిద్దాం మనము. మామూలుగా ఈ ఫామ్ అప్లై చేసినట్టయితే Γ(1/2) +1 డివైడ్ బై p⁴1/2 +1 ఇక్కడ -1/3 ఇంటూ Γ(3/2) +1 డివైడ్ బై p⁴3/2 +1 నెక్స్ట్ ప్లస్ 1/5 × 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ Γ(5/2) +1 డివైడ్ బై p⁴5/2 +1 నెక్స్ట్ -1/7 × 3 ఫ్యాక్టోరియల్ దీన్ని చేసినట్టయితే మనకు Γ(7/2) +1 డివైడ్ బై p⁴7/2 +1 ప్లస్ ఆన్ సో ఆన్ అయితే అయిపోతుంది ఇక్కడ. ఇది ఇంకా మనకి ఇక్కడ సాల్వ్ చేయండి, ఎల్సిఎం తీయండి, మీకు తెలిసిండేది. ఇంక ఎల్సిఎం తీసి రాసినట్టయితే కింద ఈ విధంగా అయిపోతుంది నీట్గా.
ఓకేనా, ఇందులో డౌటే లేదు మీకు. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ చాలా 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 జాగ్రత్తగా వినండి. మనకు తెలుసు గామా ఆఫ్ 3/2 వాల్యూ, గామా ఆఫ్ 5/2 వాల్యూ తెలుసు, గామా ఆఫ్ 7/2 వాల్యూ, గామా ఆఫ్ 9/2 వాల్యూ కూడా తెలుసు అనమాట. ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, గామా ఆఫ్ 3/2 అంటే 1/2 ఇంటూ రూట్ పై, ఇక్కడ గామా ఆఫ్ 5/2 అంటే 3/2 ఇంటూ 1/2 ఇంటూ రూట్ పై, నెక్స్ట్ ఇక్కడ గామా ఆఫ్ 7/2 అంటే 5/2 ఇంటూ 3/2 ఇంటూ 1/2 ఇంటూ రూట్ పై ఇది. మళ్ళీ గామా ఆఫ్ 9/2 అంటే చూడండి ఇక్కడ, సో 7/2 ఇంటూ ఓకే 5/2 ఇంటూ 3/2 ఇంటూ 1/2 ఇంటూ రూట్ పై. ఇది ఎలాగ ఏంటనేది ఇంతకుముందే మనం ఫస్ట్లోనే డిస్కస్ చేసుకున్నాం యూనిట్ 1లోనే, ఎలాగా ఏమి ఎలా నేర్చుకోవాలి అనేసి. ఓకే, ఇది అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ విధంగా ఉందంటే ఇక్కడ రూట్ పై డివైడెడ్ బై 2 ఇది టోటల్గా రూట్ పై డివైడెడ్ బై 2. ఓకే, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది, రూట్ పై డివైడెడ్ బై 2 ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ రూట్ పై డివైడెడ్ బై 2 ఉంది. ఓకే, టోటల్గా ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా రూట్ పై డివైడెడ్ బై 2 ఉంది. సో కామన్ తీయచ్చా టోటల్గా చూసుకున్నాడు, ఇక్కడ ప్లస్ అన్స్వాన్ వెళ్ళిపోతుంటుంది లేండి ఇక్కడ. ఓకే, మీరేం కంగారు పడద్దండి, అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్గా రూట్ పై బై 2 అనేది కామన్ తీయచ్చు, కామన్ తీస్తాం అప్పుడు దీంతో ఇంటూ అవుతుంది చూడండి, ఈ విధంగా అయిపోతుంది. ఓకే, సో 2/√π ఇంటూ రూట్ పై బై 2 అనేది కామన్ తీయడం జరిగింది. ఇక్కడ 2 క్యాన్సిల్, రూట్ పై క్యాన్సిల్ అండి. ఇంకా మిగతాది ఏమేమి ఉందో నీట్గా రాసుకోండి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇది బయటకు వెళ్ళిపోయిందంటే 1/p⁻³ ఉంటుంది, అట్లే రాసేస్తా 1/p⁻³. నెక్స్ట్ -1 కాబట్టి మైనస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 3/2 ఉంది. ఈ 3 క్యాన్సిల్ అనమాట. ఓకేనా, ఇంకా 1/2 ఉంటుంది ఇక్కడ, 1/2 ఇంటూ 1/p⁻5/2 అయితే ఉంటుంది. ఓకే, సో p⁻5/2ని ఏ విధంగా రాయొచ్చు, p⁻3/2 ఇంటూ p⁻2/2గా రాయొచ్చు చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు కావాల్సింది ఇక్కడ ఏంటి, a⁻m+n ఉండేదాన్ని ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ p⁻5/2 అయితే ఉంది. ఏ విధంగా రాస్తాను, p⁻3/2 + 2/2గా రాసుకుంటా. అర్థమవుతుందా? సో 2 LCM తీసుకున్నా 3 + 2 అంటే 5 సరిపోతుంది. నెక్స్ట్ మనకు a⁻m+n అంటే a⁻m ఇంటూ a⁻n కాబట్టి p⁻3/2 ఇంటూ p⁻2/2 అయితే అవుతుందన్నమాట. 2 క్యాన్సిల్ 1 అయిపోతుంది. ఇంకా p⁻3/2 ఇంటూ p అయితే అయిపోతుంది టోటల్గా. దీని బదులుగా రాసుకోవచ్చు మనం, కాబట్టి ఇక్కడ ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, p⁻3/2 ఇంటూ pగా రాసుకుంటాం. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ఇది నెక్స్ట్ ప్లస్. ఇక్కడ చూడండి 5 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు, ఇక్కడ 2 అనేది కింద ఉంది డివైడెడ్ బైలో. అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజ్ అయితే పడద్దు. ఇక్కడ 5/2ని ఏ విధంగా రాసుకోవచ్చు, 5/2 ఇక్కడ కూడా ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ 5 క్యాన్సిల్ అనమాట. ఇంకా 1/2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అయితే ఉంటుంది ఇక్కడ, కన్ఫ్యూజ్ పడద్దండి. ఓకే, ఈ 2 క్యాన్సిల్ చేశారు, మరి అలా చేయకూడదు, చూసుకోండి. ఇక్కడ 5 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం కాదు, ఇంకేం రాదు. 3/2 అనేది ఇక్కడ రాసుకోండి, ఇక్కడ 3/2 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ చెప్పండి. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 2 * 4. ఇక్కడ 1/2 కూడా ఉంటుంది కదా, ఇంకా సో 1/2 ఇంకా 4 * 8 అనమాట. టోటల్గా రాసుకోండి ఇక్కడ 3/8 ఇంటూ ఇంకా ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ p⁻7/2ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ p⁻7/2ని ఏ విధంగా రాసుకుందామంటే p⁻3/2 కూడా రాసుకుందాము. ప్లస్ అదేవిధంగా ఉండండి p⁻3/2 ప్లస్ ఇంకా 4లో నుంచి ఇక్కడ ఇంకా 4/2 రాసుకుందాం. ఓకే, 2 LCM తీసినట్టయితే 3 + 4 అంటే 7 సరిపోతుంది. ఓకే, ఇంకా a⁻m+n అంటే a⁻m ఇంటూ a⁻n కాబట్టి p⁻3/2 ఇంటూ p⁻4/2 2 అన్ని 2 2 0 ఇది రాసిద్దాం. చూడండి ఈ విధంగా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు 7 క్యాన్సిల్. ఇక్కడ 1/2 ఇంటూ 2 * 4 4 * 8 వస్తుంది. ఓకే, 8. అదేవిధంగా 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 3 క్యాన్సిల్, ఇక్కడ 2 మిగులుతుంది. సో 2 × 16 అయిపోతుంది. ఆ విధంగా నీట్ ఇక్కడంతా రాసేది చూడండి, ఈ విధంగా రాసుకున్నాను నేను ఇక్కడ అంతా. ఓకేనా, కన్ఫ్యూజన్ ఏం లేదులేండి దీంట్లో. సో ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఇంకా ఇంటూ 1/9/2ని ఏ విధంగా రాసుకుంటానంటే p⁻3/2 ప్లస్ 6/2గా రాసుకున్నాం. ఓకే, సో 2 LCM తీసి 3 + 6 అంటే 9 అయిపోతుంది. ఇంకా p⁻3/2 ఇంటూ p⁻6/2 అంటే 2 అని 2 3 ఈ విధంగా అయిపోతుంది. p⁻3/2 ఇంటూ p⁻6/2 అంటే p³ వస్తుందండి ఇక్కడ. ఇది ప్లస్ ఆన్సర్ అలాగే వెళ్ళిపోతుంది అనమాట. ఇది
ఈ విధంగా రాసుకున్నాం అనమాట. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫార్ములా అనేది డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంతవరకు రాశారు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఫార్ములా అనేది ఒకటి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చెప్తాను చూడండి. ఆ ఫార్ములా ఏంటనేది వెరీ 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 ఇంపార్టెంట్. వీ నో దట్ ఫార్ములా 1 + x హోల్ పవర్ -n ఉందనుకోండి. ఓకే, సో 1 + x హోల్ పవర్ -n ఉంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే సో 1 - n ఇది x డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ అదేవిధంగా n × n+1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x². నెక్స్ట్ -n × n+1 × n+2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x³. ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ సో ఆన్. ఇది ఫార్ములా మెయిన్గా. ఓకే, ఇది మీరు ఈ 2 ఫార్ములాస్ అనేది ఇంతకుముందు నేర్చుకుని ఉంటారు మీరు. సో 1 + x హోల్ పవర్ -1 అంటే ఇక్కడ ఏముంది 1 ఉంది పవర్లో. చూసుకోండి ఇక్కడ n ఏమైపోయింది, n = 1 అయిపోయింది ఈ ఫార్ములా పరంగా. కాబట్టి 1 + x హోల్ పవర్ -1 అంటే n ఏమైపోయింది 1 అయిపోయింది. ఇక్కడ అప్లై చేయండి. 1 - n అంటే 1 × x అంటే x, ఇంకా x డివైడ్ బై 1 ఫ్యాక్టోరియల్ అన్నా ఇంకా 1 ఇంకా రాయాల్సిన అవసరం లేదు. ప్లస్ అదేవిధంగా ఇక్కడ సో 1 + 1 × 1 × 1 + 1 1 + 1 అంటే 2 2 × 1 అంటే 2నే. ఓకే, సో 2 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అన్న 2నే. 2 క్యాన్సిల్, x² ఉంది కాబట్టి x². ఆ విధంగా అనమాట. -x³ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఇక్కడ -1 కాకుండా -2 ఉందనుకోండి. 2 ఉంది అంటే n+2 పెట్టేయండి. ఈ విధంగా అయిపోతుంది. ఆ విధంగా అనమాట. అర్థమైంది మీకు? ఇక్కడ n ప్లేస్లో ఎంత పెడితే అంత అనమాట. ఇది అనేది అయిపోతుంది. ఇది ఇక్కడ దీన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని ఇంతవరకు వచ్చింది కదా, దీన్ని ఏదైతే ఉందో మొత్తాన్ని ఇక్కడ ఈ విధంగా చేంజ్ చేస్తాను. ఇక్కడ ఈ విధంగా వచ్చే విధంగా చేంజ్ చేస్తాను. అర్థమవుతుందా? చూడండి ఏ విధంగా చేంజ్ చేస్తానంటే దీన్ని ఇప్పుడు 1/p⁻³ అయితే ఉంది. ఓకే, సో 1/p⁻³ అయితే ఉందన్నమాట. ఇక్కడ నేను టోటల్గా ఏం చేస్తానంటే ఇక్కడ మనకు 1/p⁻³, ఇక్కడ 1 / p⁻³, ఇక్కడ 1/p⁻³, ఇక్కడ కూడా 1/p⁻³ అయితే ఉంది. టోటల్ కామన్ తీసేస్తా. సో 1/p⁻³ కామన్ తీసినట్టయితే ఇంకా 1 ఉంటుంది, మైనస్ ఇంకా 1/2 ఇంటూ ఇంకా 1/p ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 3 ఇక్కడ 8ని ఈ విధంగా రాసుకుంటానంటే 4 × 1/2గా రాసుకుంటా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇది బయటికి వెళ్ళిపోయి ఉంటుంది, ఇది ఉంటుంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 1/2 × 3/4 × 5/6 × 1/p³ ఉంటుంది ప్లస్ అండ్ సో ఆన్. ఈ విధంగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ ఫార్ములాతో కంపేర్ చేయండి. మీరు కావాల్సింటే ఇక్కడ రాసాను చూడండి. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాస్తానంటే సో 1 - 1/2 × 1/p ప్లస్ అదేవిధంగా ఇక్కడ ఏం రాసాను, ఇక్కడ 3/4ని ఏ విధంగా రాసానంటే సో 1/2, ఇక్కడ 1/2 × 3/4ని ఏ విధంగా రాశానంటే సో 1/2 + 1గా రాశాను అనమాట. ఎందుకు ఈ విధంగా రాశాను అందుకు చెప్తాను ఇక్కడ. సో ఆ విధంగా ఓకేనా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆ విధంగా వెళ్ళిపోతుంటుంది అనమాట. అర్థమైందా మీకు? సో ఈ విధంగా అనమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇక్కడ ప్లస్ అండ్ సో ఆన్. ఈ విధంగా అయితే అయిపోతుంది. ఓకే, కన్ఫ్యూజన్ ఏం పడద్దండి ఇందులో. పెద్దగా కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ ఫామ్లో వచ్చే విధంగా రాసుకుంటే ఇప్పుడు ఈ ఫామ్లో కంపేర్ చేయండి. 1 ఉందా, ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ చూడండి 1 ఉందా, సో 1 ఉంది. మైనస్ ఉందా, సో మైనస్ ఉంది. ఇక్కడ ఏంటి ఇక్కడ n ఏమైపోయింది, ఇక్కడ చూడండి ఇక్కడ x అంటే ఏమైపోయింది 1/p అయిపోయింది. ఇక్కడ పీలలో ఉంది, ఇక్కడ ఎక్స్లలో ఉంది అంతే. x ఏమైపోయింది x = 1/p అయితే అయిపోయింది ఇక్కడ. ఓకేనా. సో n ఏమైపోయింది n = 1/2 అయితే అయిపోయింది ఇక్కడ. చూసుకోండి. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. n అంటే ఏంటి ఇక్కడ 1/2 ఉందా, సో 1/2 ఇంటూ ఇక్కడ n+1 అంటే ఇక్కడ మనకు 3/4ని ఏ విధంగా రాస్తానంటే 1/2 + 1. n అంటే ఇక్కడ మనకు 1/2, ఇక్కడ n+1 కాబట్టి 1/2 + 1. ఇదంతా మీరు పైనకి రాసుకుంటారన్నా రాసుకోండి. పైన విధంగా డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అనమాట. మీరు రాసుకుని 2 ఫ్యాక్టోరియల్ పెట్టాలి ఇక్కడ. మీరు డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అని పెట్టండి. మీరు అంత క్యాన్సిల్ చేసుకుంటే మన వాళ్ళకి ఇదే వస్తుంది సాల్వ్ చేసుకున్నట్టయితే. నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే n × n+1 × n+2 డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్గా రాయండి. ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ n అంటే 1/2, x అంటే 1/p. ఇక్కడ చూడండి x² ఉంది కాబట్టి 1/p² అయితే అయిపోయింది. ఇక్కడ స్క్వేర్ చేయండి, x² కాబట్టి ఇక్కడ స్క్వేర్ చేయండి. పైన 1² అంటే 1 డివైడ్ బై p², ఒక 1/p² అయిపోయింది. చూడండి వచ్చేసింది. ఆ విధంగా అనమాట ఈ ఫామ్లో వస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా మీరే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని ఫామ్లో అనేది అప్లై చేద్దాం. ఇంకా 1 + 1 ఇక్కడ x అంటే ఇక్కడ మనకు 1/p అయిపోయింది. ఇంకా హోల్ పవర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. n ఏమైపోయింది 1/2 అయిపోయింది. ఇక్కడ చాలా జాగ్రత్త 1/2. ఓకేనా. సో టోటల్గా ఇది అనేది అయిపోయింది అనమాట. అది ఇక్కడ రాయడం జరిగింది ఒకసారి. ఇక్కడ రాసేస్తాం చూడండి. ఇంకా ఇదంతా రాసేస్తాం ఇంకా. ఓకే, సో ఇదంతా అప్లై చేసినట్టు అంత నీట్గా రాసి ఈ విధంగా రాయడం జరిగిందనమాట. అర్థమైందా?
ఇది టోటల్గా. ఇప్పుడు మనకి ఈ విధంగా అయిపోయింది. ఇంకా లోపల సాల్వ్ చేసుకోండి, ఎల్సిఎం తీయండి. ఇక్కడ పీ అనేది ఎల్సిఎం తీసి కింద పీ ఎల్సిఎం తీసినట్టయితే p+1 అవుతుంది పైన. సో హోల్ పవర్ -1/2. ఇంకా ఇక్కడ మైనస్ పోవాలంటే ఏం చేయాలి, మైనస్ లోపల పంపించుకున్నారనుకోండి అప్పుడు తిరగబడతాయి రెండు. లేదు అలా లేదు అన్నట్టయితే -1/2 అయితే ఉంది కదా, సో ఇక్కడ లోపల దీనికి అప్లై చేయండి. ఇంకా p+1 హోల్ పవర్ -1/2 డివైడ్ బై p పవర్ -1/2 అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మైనస్ పోవాలంటే దీనంతా పైకి రాసుకోవాలి, ఇక్కడ మైనస్ పోవాలంటే దీనంతా కిందికి రాసుకోవాలి. ఓకేనా, అది చేద్దాం ఇక్కడ. ఓకేనా, మీకు అర్థమైంది ఇది. సో చూసుకోండి, ఇక్కడ ఇదంతా పైకి రాసేస్తాం. ఇక్కడ 1/, ఏదైతే ఉందో పైకి రాసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, p పవర్ 1/2 అవుతుంది. ఇక్కడ అంతా కింద రాసినట్టయితే ఈ విధంగా అయిపోతుంది. ఓకేనా, సో మరి దీన్ని ఇక్కడ కిందకే రాసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకు p పవర్ 3/2 ఉంటుంది. ఇక్కడ మనకు ఏముంది, p పవర్ 1/2 ఉంది కాబట్టి దీన్ని కూడా కిందకే రాసుకుందాం. ఇక్కడ 1 డివైడెడ్ బై p పవర్ -1/2 అయితే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు a పవర్ m ఇంటూ a పవర్ n అనేది. ఓకే, సో a పవర్ m+n కాబట్టి 1 డివైడ్ బై p పవర్ 3/2 -1/2 అయిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి 1 డివైడ్ బై 1/2 వల్ల ఏం రాయొచ్చు, స్క్వేర్ రూట్ అయితే రాయొచ్చు. 1 డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ p+1 అయిపోయింది. ఇక్కడ సాల్వ్ చేసుకోండి. ఇక్కడ సాల్వ్ చేసినట్టయితే ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ 2 క్యాన్సిలింగ్ 1/p ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p+1 ఇది అంతే. దేర్ఫోర్ L ఆఫ్ ఎర్రర్ f(√t) = 1 డివైడ్ బై p ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p+1 ఇది నేను ఇక్కడ ఏం చేశాను, పీలలో చేశాను అనమాట. ఇది నేను పీలలో చేశాను కాబట్టి ఈ విధంగా వచ్చింది. మీరు p బదులుగా ఇక్కడ మీరు తీసుకోవచ్చు. మీరు ఫార్ములాలో ఇక్కడ మీరు ఫార్ములా అప్లై చేసేటప్పుడు పీలో కాకుండా ఎస్లో కూడా తీసుకోండి. ఎస్లో తీసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. 1/s ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ s+1 ఈ విధంగా అయిపోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. దీని కంటిన్యూయేషన్ ఇది ఇచ్చాడు కదా, డెడ్యూస్ అనేది. సో ఇది మనకు నెక్స్ట్ చూద్దాము.